నందు ప్రియులరా, ఈ ఉదయ కాలంలో ఈ యొక్క జూమ్ మీటింగ్ ను 4638వ రోజు మరి ప్రార్థన ద్వారా ప్రారంభించుకుందాం. ప్రేరేపింపబడిన ప్రియులు ఎవరైనా ఉంటే మరి ప్రార్థన చేస్తారు. వారి ప్రార్థన ద్వారా ఈ యొక్క కూడికను ప్రారంభించుకుందాం. ఇది వరకు ఎన్నడూ ప్రార్థన చేయని వారు ఉంటారు. వారు ప్రార్థన చేయవలసిందిగా ప్రభువు నామమున మనవి చేస్తున్నాం. ప్రేమగల తండ్రి, మహాపరిశుద్ధుడా, ఘనమైన మహారాజా, స్తోత్రార్హుడా, పూజనీయుడైన మా గొప్ప దేవ, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, సర్వ సృష్టికర్త, నిర్మాణకుడా, జ్యోతిర్మయుడా, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయ కాలమున మీ సన్నిధిలో చేరి ప్రభా మరి మీ మాటలు వినడానికి దేవ తండ్రి నేను మమ్మల్ని అందరినీ ఈ యొక్క మార్నింగ్ కాన్ఫరెన్స్ పరిచయకు సమకూర్చినందుకై స్తుతిస్తున్నాం. ముందున్న కార్యక్రమాన్ని ఆశీర్వదించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుతామని మా రక్షణకు కారణభూతుడు మా ప్రభు అయిన ఆమేన్. అందరికి వందనాలు. జూమ్ యాప్ లో ఉన్న వారికి స్తుతిపాటగా వెదకని నాకు దొరికితివి, నన్ను రక్షింపను వెతికితివి అనే పాట పాడుకుందాం. 17వ పాటగా. వెదకని నాకు దొరికితివి, నన్ను రక్షింపను వెదకితివి. వెదకని నాకు దొరికితివి, నన్ను రక్షింపను వెదకితివి. యేసు నన్ను కరుణించితివి, యేసు నన్ను కరుణించితివి. వెదకని నాకు దొరికితివి, నన్ను రక్షింపను వెదకితివి. నీ మార్గంబును తొలగితిని, నిన్నెరుగకయే మెలగితిని. నీ మార్గంబును తొలగితిని, నిన్నెరుగకయే మెలగితిని. కన్నులుగానకం తిరిగితిని, కన్నులుగానకం తిరిగితిని. మంటిని నేనని మరచితిని, మంటిని నేనని మరచితిని. వెదకని నాకు దొరికితివి, నన్ను రక్షింపను వెదకితివి. నాకై ప్రాణము పెట్టితివి, మధ్య గోడ పడగొట్టితివి. నాకై ప్రాణము పెట్టితివి, మధ్య గోడ పడగొట్టితివి. నీ మందిరముగా కట్టితివి, నీ మందిరముగా కట్టితివి. నీ కుమారునిగా నిలబెట్టితివి, నీ కుమారునిగా నిలబెట్టితివి. వెదకని నాకు దొరికితివి, నన్ను రక్షింపను వెదకితివి. యేసు నన్ను కరుణించితివి, వెదకని నాకు దొరికితివి. నన్ను రక్షింపను వెదకితివి.
అన్నా వందనాలు. వందనాలు. నా మంచి పాట వినిపించినారు ఉదయకాలం. ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున ప్రేమ వందనాలు. మరొక దేవుని దాసులు ప్రార్థన చేస్తారు, క్లుప్త ప్రార్థన చేస్తారు ముందున్న వర్తమానం కొరకై. ప్రేమగల మా ప్రియ తండ్రి, మహోన్నతుడా, ఈ ఉదయ కాలమున మీ పాదసన్నిధికి ఇలాగ చేరి రావడం మీ మహాకృపాంతులు బట్టి మీకు స్తోత్రము. 4636వ రోజుకు మమ్మల్ని తీసుకొని వచ్చారు మా ప్రభువ. ఈ దినము వాక్యం అందించడానికి మీ దాసులు మా ప్రియులు పెద్దలు జోయల్ అబ్రహాం గారిని సిద్ధపరిచారు. ఆ వాక్యాన్ని తర్జుమా చేయడానికి బ్రదర్ రూపస్ గారిని కూడా సిద్ధపరిచారు. కూడికలు నడిపిస్తున్నాం మా ప్రియులు ప్రసాదరావు గారిని బట్టి మీకు స్తోత్రములు. మీ వాక్యమును శ్రద్ధగా విని మీ రాకడ కొరకు సిద్ధపడినట్లు కృప చూపించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో స్తుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరలోకమున మా పరమ తండ్రి, ఆమేన్. జోయల్ అబ్రహాం అన్న గారికి ప్రేమపూర్వకంగా ప్రేమ వందనాలు యేసు ప్రభు నామమున తెలియపరుస్తున్నాం. దేవుని సేవకులు రూపస్ అన్న గారికి కూడా ప్రేమ వందనాలు యేసు ప్రభు నామమును తెలియపరుస్తూ అనువాదాన్ని మనకు దేవుని వాక్యాన్ని ఇరువురు అందించవలసిందిగా వారికి సమయాన్ని అప్పగిస్తాం. Good morning to everyone and warm greetings to all in the precious name of our soon coming Lord and Savior Jesus Christ. ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి నామంలో మీకందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. God has given us one more privilege through the Zoom we could be able to meet and be able to study God's unchanging holy word. ఎన్నడూ మారనటువంటి దైవ వాక్యాన్ని ధ్యానించడానికి ఈ యొక్క జూమ్ అనేటువంటి ఈ యొక్క అనుకూలత ద్వారా దేవుడు అనుగ్రహించినటువంటి ఈ యొక్క సమయాన్ని బట్టి దేవుని నేను స్తుతిస్తున్నాను. Thank you for all of you are so enthusiastically be present in the morning hours. The first thing is to see the master creator, the savior of our soul, and to be able to hear about that good news. మనందరి ఆత్మలకి సజీవంగా ఉన్నటువంటి దేవుని సన్నిధానంలోనికి ఇంత ప్రాతకాల సమయాన్ని ఎంతో ఆసక్తిగా చేరి వచ్చినటువంటి మీ అందరికీ కూడా దేవుని యొక్క నామాన మీకు నేను వందనాలు తెలియజేస్తున్నాను. We are continuing our series of study about the glory of God. మనము దేవుని మహిమ అనేటువంటి ప్రధానమైనటువంటి అంశాన్ని గురించి మనము మనకు ధ్యానాలు కొనసాగిస్తూ వస్తున్నాం. Right now we were concentrating on the glory of resurrection. మనము ఈ మధ్య కాలంలో గతించిన వారం నుంచి పునరుత్థానం యొక్క మహిమను గురించి ధ్యానిస్తున్నాం. Thank you for the brethren who could be able to sing songs of praises, and for the ones brethren could be able to start with a word of prayer and introduction. దేవుని గురించి దేవుని మహిమపరుస్తూ పాటలు పాడినటువంటి సోదరులకి, అలాగే వాక్యం కొరకు ప్రార్థించినటువంటి సోదరులందరికీ నేనైతే నాకు హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. We are concentrating on 1 Corinthians chapter 15 for the next series of 5 to 6 sessions. మనము రాబోయేటువంటి 5-6 వారాలు కూడా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం నుంచి మనం ఒక మధ్యాహ్నాన్ని కొనసాగించబోతున్నాం. This is one of the classic passage in the New Testament which talks about the doctrine of resurrection. ఈ యొక్క పునరుత్థానం యొక్క సిద్ధాంతాన్ని ఎంతో చక్కగా వివరించేటువంటి ఆ యొక్క వాక్య భాగము ఇది చాలా చక్కగా పొందుపరచబడింది. Christianity is a religion of resurrection. క్రైస్తవత్వం అంటే పునరుత్థానాన్ని విశ్వసించేటువంటి ఒక నమ్మకం లేదా మతంగా మనం చెప్పవచ్చు. Starting from the resurrection of Jesus Christ, యేసు ప్రభువారు పునరుత్థానం చెందిన దగ్గర నుంచి, followed by the resurrection of all those who believe in Jesus Christ, యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచినటువంటి ప్రతి ఒక్కరు కూడా పునరుత్థానం చెందినటువంటి ఆ యొక్క సందర్భాలను బట్టి, and also for the unbelievers for judgment. అలాగే అవిశ్వాసులు కూడా పునరుత్థానం చెందబోతున్నారు దేనికంటే తీర్పు పొందడానికి. You see the beautiful expression here, it is very clearly given in chapter 15 of 1 Corinthians. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఇదే 15వ అధ్యాయంలో ఎంతో చక్కగా వివరించబడినటువంటి ఒక వచన భాగాన్ని మనం చూద్దాం. And here you see the writer portrays a beautiful description. ఈ యొక్క గ్రంథకర్త ఎంతో చక్కగా దాన్ని రూపొందిస్తూ వచ్చాడు ఒక వాక్య భాగాన్ని. And Paul's defense against wrong teachings. తప్పుడు బోధల్ని ఏ విధంగా పౌలు ఖండిస్తూ వచ్చాడో మనం ఇక్కడ చదవగలుగుతాం. Apostle Paul is urging the Corinthian believers to understand
the beauty of the glory of resurrection correctly. క్రీస్తు యొక్క పునరుత్థానం యొక్క మహిమ యొక్క సౌందర్యాన్ని వాళ్ళు చక్కగా అర్థం చేసుకోవాలని పౌలు రాస్తూ ఎంతగానో వారిని బతిమాలినట్టుగా మనము ఈ యొక్క వాక్య భాగాలు చదవగలుగుతాం. He's teaching it because of one objective, to guard them against wrong teaching and bad thinking, which is influenced by the Greek philosophy or the Sadducean skepticism. వారు ఏ విధంగా అయితే గ్రీకు తత్వం నుంచి అలాగే సద్దూకాయల యొక్క అపనమ్మకాన్ని వాటిపైన ఆధారపడటాన్ని చూచినప్పుడు పౌలు వాటి నుంచి వాళ్ళని ఏ విధంగానైనా కాపాడాలనేటువంటి ఉద్దేశం చేత చాలా వివరంగా ఇక్కడ రాసినట్టుగా మనం గమనించగలం. Even for students, Bible college students who want to debate, they need to know the procedure and the approach of Apostle Paul even to debate a subject like this. ఇలాంటి ఒక విషయాన్ని గురించి మనం ఎక్కడైనా డిబేట్ చేయదలిచినప్పుడు ఈ యొక్క పౌలు ఏ విధంగా అయితే ప్రస్తావించాడో పౌలు యొక్క దృక్పథాన్ని ఆధారం చేసుకొని చక్కగా మనము డిబేట్స్ కూడా చేయవచ్చు. Number one, you see that he brings the historical evidence. మొట్టమొదటిగా పౌలు చారిత్రాత్మకమైనటువంటి ఆధారాలని తీసుకొని వచ్చాడు. That is what we see in chapter 15, verse 1 to 11. అదే మనము 15వ అధ్యాయం మొదటి నుంచి 11 వరకు మనం చదువుతాం. That was our last week's session. అది మనము పోయిన వారంలో ధ్యానించినటువంటి అంశం. After finishing that, he immediately brings a logical deduction. వెంటనే అది అయిపోయిన తర్వాత ఒక తర్కంతో కూడినటువంటి ఒక అంశాన్ని రాయడం మొదలుపెట్టాడు. That is what we're going to see in 12 to 19. అదే మనము 12వ వచనం నుంచి 19వ వచనం వరకు మనం గమనించవచ్చు. After that, he brings a beautiful biblical contrast. తర్వాత ఆయన వాక్యానుసారమైనటువంటి చక్కటి వివరణను ఇచ్చుకుంటూ వచ్చాడు. We see that from verse 20 and it goes up to verse 34. ఇది దాదాపుగా 15వ వచనం నుంచి 54వ వచనం వరకు ఎంతో చక్కగా తర్కంతో కూడినటువంటి ఒక వివరణ ఇచ్చుకుంటూ వచ్చినట్టుగా మనం చదవగలుగుతాం. From 35 onwards, you see a beautiful doctrinal clarity given on the resurrected body, the changed body at Christ's coming. అలాగే 35వ వచనం నుంచి పౌలు క్రీస్తు ఆయన తిరిగి వచ్చినప్పుడు మన యొక్క శరీరాలు ఏ విధంగా మారబోతాయి, అదే విధంగా ఆ పునరుత్థానం అనేది వాటిని గురించి ఎంతో స్పష్టత ఇచ్చినట్టుగా మనం ఇక్కడ చదవగలుగుతున్నాం. My dear believers in Christ, if Christ is not risen from the dead, our faith is in vain, our preaching is in vain at all. కాబట్టి క్రీస్తు పునరుత్థానాన్ని ఒకవేళ మనం నమ్మనటువంటి పక్షంలో ఉన్నట్టయితే మనం చేసే బోధ వ్యర్థమే, మన యొక్క విశ్వాసం కూడా వ్యర్థమే. They feel that whenever we say like that, they feel that we are speaking something which is not the truth. వారు ఏ విధంగా మాట్లాడుతున్నారంటే ఏదైతే అసత్యమో దానిని గురించి వారు నమ్మినట్టుగా మనం చూస్తున్నాం. Christianity is, first of all, the emphasis of a religion of resurrection. కాబట్టి క్రైస్తవత్వం అంతా కూడా పునరుత్థానం పైన ఆధారపడినటువంటి ఒక మతంగా మనం చూడగలుగుతాం. Now what we're going to see is from 12 to 19. ఇప్పుడు మనం 12 నుంచి 19 వచనాలు మనం ధ్యానిద్దాం. And without reading and spending time, let's move into certain important observations in this passage. మనము అన్ని చదవకపోయినా కూడాను అక్కడ రాయబడినటువంటి ప్రత్యేకమైనటువంటి అంశాలు మాత్రం మనం ధ్యానించుకుంటూ వెళ్దాం. And the observation which I have made here is only 3 main observations. నేను గమనించినటువంటి విషయాల్లో 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు నేను గమనించాను. Verse 13. 13వ వచనం. మృతుల పునరుత్థానం లేని యెడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. మరియు Number క్రీస్తు 1. Yeah, the denial of a resurrection means Christ is still dead. కాబట్టి పునరుత్థానాన్ని ఎవరైతే తృణీకరిస్తున్నారంటే దాని అర్థం ఏంటంటే క్రీస్తు లేపబడలేదు. Number 2. రెండవదిగా We're going to see it in verse 14. 14వ వచనంలో మనం దాన్ని చూడగలం. మరియు క్రీస్తు లేపబడి ఉండని యెడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే. Preaching is vain, faith is vain, which means the second one is the denial of resurrection means Paul's message was wrong. కాబట్టి పునరుత్థానాన్ని వారు తృణీకరిస్తున్నారు అంటే దాని అర్థం ఏంటంటే పౌలు యొక్క బోధను తృణీకరిస్తున్నారు. పౌలు యొక్క బోధ తప్పుడుగా వారు అర్థం చేసుకుంటున్నారు. So 14 to 16 that is the discussion all about.
దాని గురించే 14 నుంచి 15, 16 వచనాల్లో దాని గురించి చక్కటి వివరణ పౌలిచ్చాడు. From 17 to 19, 17 నుంచి 19 వరకు notice carefully, here it's talking about if Christ not raised, your faith is in and yet in your sins. కాబట్టి మనం జాగ్రత్తగా గమనిస్తే ఒకవేళ క్రీస్తు లేపబడకపోతే, పునరుత్థానం లేకపోతే మీరు మీ యొక్క విశ్వాసం వ్యర్థమే, మీరు ఇంకా పాపంలోనే ఉన్నట్టు లెక్క. So the third denial is the denial of resurrection means we are lost and without hope yet. కాబట్టి పునరుత్థానాన్ని ఎప్పుడైతే తృణీకరిస్తున్నామో దాని అర్థం ఏంటంటే మనం ఇంకా పాపంలోనే జీవిస్తున్నట్టు, ఎలాంటి నిరీక్షణ లేకుండా బ్రతుకుతున్నట్టుగా మనం దాన్ని అర్థం చేసుకోవాలి. That is the reason as evangelists and those who are involved in evangelism, our primary teaching should be always in 1 Corinthians 15 verse 3 and 4. కాబట్టి ఎవరైతే విశ్వాసులుగా ఉండి సువార్థికులుగా ఉండి సువార్త ప్రకటిస్తున్నారో వారి యొక్క ప్రకటనలో భాగంగా ప్రాముఖ్యమైనటువంటి అంశం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనాన్ని చాలా గమనించవలసిన వారుగా ఉన్నారు. So in 3 and 4 what it says, Christ died for our sins according to the scripture. He was buried according to the scripture. He rose again the third day according to the scripture. కాబట్టి ప్రాముఖ్యమైన అంశం లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపల నిమిత్తం మరణించాడు, లేఖనముల ప్రకారము సమాధి చేయబడ్డాడు, లేఖనముల ప్రకారము ఆయన పునరుత్థానం చెందాడు. Now as we're going to go into the details of this, the first thing we need to keep in mind is why did Apostle Paul teach this? కాబట్టి దీని యొక్క గమనంలోకి వెళ్ళక మునుపు ఎందుకు పౌలు దీని గురించి అంత ప్రత్యేకించి రాస్తున్నాడో దాన్ని మనం ఒకసారి చూద్దాం. Because their thinking was wrong. ఎందుచేతనంటే వారి యొక్క ఆలోచన ధోరణి చాలా తప్పుడుగా ఉన్నట్టుగా పౌలు గ్రహించాడు. Now just quickly let me give you a brief idea about how Apostle Paul presented and why he presented like this, because of certain views they had after death. మరణం తర్వాత ఏం జరుగుతుంది అనేటువంటి విషయాలపైన వారికి ఉన్నటువంటి ఒక తప్పుడు అవగాహన గురించి పౌలు ఒక సంక్షిప్తమైనటువంటి వివరణ ఇచ్చినట్టుగా మనం ఇక్కడ గమనించగలం. And that is the primary problem they had. వాళ్ళకున్నటువంటి ప్రాథమికమైనటువంటి మూలమైనటువంటి ఆ యొక్క తప్పుడు ఆలోచన అదే. First they were thinking about termination, and the Bible doesn't talk about termination or end, it talks about eternity. కాబట్టి మనము వాక్యానుసారంగా మనం చూసినప్పుడు మనము నాశనం చేయబడము, కానీ మనము మనకంటూ జీవితం తర్వాత పునరుత్థానం ఉంది అనేది మనము బైబిల్ ఆధారంగా మనం గమనిస్తున్నాం. Let me highlight a few things. Termination means soul sleeps, but the soul never sleeps. Soul and spirit never sleeps. కాబట్టి దాని అర్థం ఏంటంటే మనం ఎప్పుడు చనిపోయిన తర్వాత మన యొక్క ఆత్మ మన యొక్క అదే విధంగా ఉంటాయి, అవి ఇంకా లేపబడకుండానే ఉంటాయి, మనం ఆ విధంగానే ఉంటాం. The body is different from the soul and the spirit. కాబట్టి మన యొక్క శరీరం వేరు, మన యొక్క ప్రాణము ఆత్మ వేరుగా కనబడుతున్నాయి. Number 2, believers will be raised. రెండవదిగా విశ్వాసులు తప్పకుండా వారు లేపబడతారు. Because termination says that's the end of everything. కానీ వారు చెప్పేటువంటి ఆ యొక్క ముగింపు, ఈ యొక్క జీవిత ముగింపు గురించి వారు మాట్లాడేది వారు మరణిస్తారు కానీ ఎప్పుడు కూడా లేపబడాలని. Third thing regarding termination is unbelievers will be terminated. That's the end of their life. తర్వాత వారి యొక్క ఆ యొక్క మరణపు ముగింపుల గురించినటువంటి ఆలోచన ఏంటంటే అవిశ్వాసులు కూడా చనిపోయిన తర్వాత వారు కూడా ఇంకా లేపబడరు, అలాగే ఉంటారని. One group of people in the world still think like that. చాలా మంది ఈ లోకంలో కూడా ఒక గుంపు వారు ఈ విధంగానే ఆలోచిస్తుంటారు. Another group based on religious facts, they think like this also. కొంతమంది మతానుసారమైనటువంటి కొన్ని మతాలకు చెందిన వారు ఇంకొక రకంగా కూడా ఆలోచిస్తారు. They think about reincarnation coming in another form after death. వాళ్ళు మరణించిన తర్వాత ఇంకొక అవతారం ఎత్తి వారు తిరిగి జన్మిస్తారనేటువంటి ఆ యొక్క ఆలోచన కొన్ని మతాలకు చెందిన వారికి ఉంది. The reincarnation, the avatar can be in different forms. అది కూడా ఆ యొక్క అవతారం ఇంకొక అవతారంలో ఎత్తడం ఏంటంటే అది కూడా చాలా విధాలుగా ఉన్నట్టుగా వారి యొక్క ఆలోచన సరళి. We are going to study that little bit about in the coming days. ఒకటి వచ్చే దినాల్లో కూడా దాని గురించి కొంచెం వివరాలు కూడా మనం ధ్యానించబోతున్నాం. Third group of people is little bit strange, having pantheistic thinking about different kinds of views, which has no facts historically or even religiously. తర్వాత కొంతమందికి ఉన్నటువంటి ఒక విచిత్రమైన వాదన ఏంటంటే ఏ మాత్రము కూడా ఆధారం లేనప్పటికీ కూడా
వారు యొక్క పాంథిజం అనే మాట అంటే సర్వేశ్వరవాదం అంటే ప్రతి విశ్వంలో ఉన్నటువంటి ప్రతి దానిలో కూడా దేవుడు ఉంటాడు అనేటువంటి ఆ యొక్క నమ్మకంతో వాళ్ళు బ్రతుకుతున్నారు. And these three groups were also present in those days. ఆ దినాల్లో ఈ మూడు గుంపులకు చెందిన వారు ఆ యొక్క సంఘంలో కనబడుతున్నట్టుగా మనం పౌలు చూచాడు. That is why we should be reminded what Jesus said, because I live, you will live also. కాబట్టి ఒకటి మనం ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఇలాంటి సందర్భాల్లో క్రీస్తు ప్రభువారు చెప్పినట్టు నేను జీవించిన ప్రకారం మీరును కూడా జీవిస్తారు అనేటువంటి మాట. The plants die, but we don't die. వృక్షాలు చనిపోతాయి కానీ మనం వాటిలాగా మనము చనిపోయి నిత్యత్వం చనిపోము. When we die, we are not talking about separation from God. We are talking about separation from this form of body. మనము చనిపోతున్నాము మనం మరణించినప్పుడు మనము దేవునితో వేరు చేయబడ్డం లేదు అనేది మన యొక్క విశ్వాసంగా ఉంది. That's very, very important for us to understand. That is why the study is very interesting. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైన అంశం కాబట్టి మనం చదువుతున్నప్పుడు మనకెంతో ఆసక్తికరంగా ఈ యొక్క విషయాలన్నీ కూడా కనపడతాయి. Because there was a problem in the congregation of the Corinthian assembly. ఈ యొక్క కొరింథీ సంఘంలో ఆ యొక్క సమాజంలో ఈ యొక్క సమస్య ఉండడం కారణంగా మనం చూస్తాం. Notice how does the verse 12 starts? ఈ యొక్క 12వ వచనం ఏ విధంగా మొదలు పెట్టడం మనం చూసినప్పుడు Can you క్రీస్తు say- మృతుల్లో నుండి Ah, లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుత్థానం లేదని ఎట్లు చెబుతున్నారు. some say among you, who are the some? The Greek philosophical thinking believers were there. కాబట్టి అక్కడ కొందరు అనేటువంటి మాట పౌలు ప్రయోగించడంలో ఏంటంటే అక్కడ ఉన్నటువంటి కొంచెం గ్రీకు గురించినటువంటి తత్వం ఉన్నటువంటి వారి యొక్క వాదనగా ఇది కనపడుతుంది. They were having the contradictions about dualism, that is God and man or God and spirit. వారిలో ఉన్నటువంటి ఒక భిన్నాభిప్రాయాలు ఏం కనబడుతున్నాయంటే దేవుడు మానవుడు అలాగే మానవుడు ఆత్మ వీటి మధ్య వారికి భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. That is why you see most of the places Apostle Paul has so clearly taught about it. We don't need to go to a psychologist or a psychological book to study this. కాబట్టి ఇది మనం అర్థం చేసుకోవడానికి పౌలు చెప్పేటువంటి వివరణ ఏంటంటే దీని గురించి మనము ఏదో తత్వశాస్త్రాన్ని గురించి మానసిక శాస్త్రం గురించి మనం చదువుకోవాల్సినటువంటి అవసరం లేదు. Now, if Christ be preached that he rose from the dead, that should be very logical in what we are preaching. We are not just preaching something which you are feeling or which Apostle Paul was feeling. It is not feel on his feelings. It is the truth which he received. కాబట్టి ఇక్కడ పౌలు బోధించేటువంటి విషయము తనకున్నటువంటి ఆ యొక్క భావోద్రేకాల నుంచో వాటి నుంచి ఆలోచనల నుంచి మాట్లాడటం లేదు కానీ ఏదైతే సత్యమో ఏదైతే వాక్యానుసారమో ఏ విధంగా క్రీస్తు మరణించాడో సమాధి చేయబడ్డాడో తిరిగి లేచాడో దానిని నమ్ముతున్నాడు కాబట్టి ఆ సత్యాన్ని మాత్రమే పౌలు బోధిస్తున్నాడు. Notice carefully in verse 1 and 2 of the chapter, Christ's resurrection is necessary for our salvation. కాబట్టి మనం 1వ వచనం మనం చూసినప్పుడు మన యొక్క రక్షణ కొరకు క్రీస్తు యొక్క పునరుత్థానము చాలా అవసరమైనటువంటి విషయాన్ని మనం గమనించగలం. Number 2, verse 3 and 4, what does it say? Christ's resurrection is necessary for the gospel definition. తప్పకుండా మరి 3-4 వచనాలు మనం చదివినప్పుడు క్రీస్తు యొక్క పునరుత్థానము మనం సువార్త ప్రకటించడానికి సువార్త సత్యం కోసం అదెంతో ప్రాముఖ్యమైనది, అది అవసరం కూడా. Verse 5 and 7, Christ's resurrection is proved by the evidence of his appearances. తర్వాత 5-6 వచనాలు మనం చూసినప్పుడు ఏ విధంగా క్రీస్తు యొక్క పునరుత్థానాన్ని గురించినటువంటి సజీవమైన సాక్ష్యాలు అక్కడ నిరూపించబడ్డాయో వాటిని మనం చదువుకున్నాం. After that you see from verse 8 to 11, Christ's resurrection changed Paul's life. తర్వాత వచనాలు మనం చూసినప్పుడు క్రీస్తు యొక్క విధంగా ఒక తప్పుడు బోధగా చిత్రీకరించబడిందో దాని గురించి కూడా మనం చదువుతున్నాం. So notice carefully, the first part is all about how biblically the truth is emphasized as the introduction in this chapter. కాబట్టి ప్రారంభంలో మొదటి వచనం నుంచి కూడా ఏది సత్యమైందో ఏది లేఖనానుసారమైందో దానిని గురించి చక్కగా వివరిస్తూ వాడబడినటువంటి ఆ ప్రారంభాన్ని మనం చూస్తున్నాం. After that only, now Paul gets into the problem that's telling that, okay, come on, let's logically discuss this also. I am ready for this, he's telling.
అందుచేతనే పౌలు ఆ విషయాల్ని మొదటగా బోధించిన తర్వాత, సరే రండి అని చెప్పి 12వ వచనం నుంచి మనం తర్కం చేసుకుందాం, వాదించుకుందాం. నేను కూడా వాదిస్తాను దాని గురించి అని సత్యంతో కూడిన వాదనను ఆరంభించాడు 12వ వచనం నుంచి. He shows them that the denial of their own resurrection is illogical. They say, okay, Jesus we accepted, but will the believers resurrect? No, that's not possible. But Apostle Paul is saying, let's come on, let's discuss. కాబట్టి పౌలు ఏమంటున్నాడంటే, మనం రండి, మనందరం కూర్చొని మనం దీని గురించి వాదించుకుందాం. లేదంటే మనం దీని గురించి పరిష్కారం చూపుకుందాం. ఎంచేతనంటే క్రీస్తు మీద విశ్వాసం ఉంచిన వారు నమ్ముతున్నారు కానీ, ఒక విశ్వాసి మరణించిన తర్వాత లేపబడతాడంటే పునరుత్థానాన్ని మాత్రం నమ్మటం లేదు. Notice carefully, there are two sides of the same coin in verse 13. 13వ వచనంలో చూసినప్పుడు ఒక నాణానికి ఉన్నటువంటి 2 కూడా ఒకే చోట మనకు కనబడతాయి. The resurrection of Christ and the resurrection of human race, they cannot be separated. Keep that in mind. కాబట్టి మన యొక్క హృదయాల్లో ఉంచుకోవాల్సిన విషయం ఏంటంటే, క్రీస్తు ఏ విధంగా అయితే పునరుత్థానం చెందాడో, అదే విధంగా అవిశ్వాసులైన వాళ్ళు కూడా పునరుత్థానం చెందుతారనే విషయాన్ని జ్ఞాపకంలో ఉంచుకోవాలి. Jesus is both human and divine. యేసు ప్రభువారు ఆయన 100% మానవుడుగా, 100% దేవుడుగా ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు. He was born, he lived, and he died as a man. He rose again in the resurrected human body. One day, men will see, and he did it also. కాబట్టి యేసు ప్రభువారు శరీరాకారంలో ఆయన జన్మించారు, ఆయన జీవించారు, తర్వాత ఆయన మరణించారు, సమాధి చేయబడ్డారు, తిరిగి లేచాడు. తర్వాత ఆయన తిరిగి రానయ్యినప్పుడు ఆయనను ఉన్నట్టుగానే ఆయన చూస్తాము అనే విషయాన్ని మనం ఆ సత్యాన్ని మనం నమ్ముతున్నాం. Notice very carefully in Revelation chapter 1 verse 17, 18, what do we read? చూస్తే జాగ్రత్తగా గమనించండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనంలో ఏం రాయబడింది అని మనం చూసినప్పుడు, These three areas of denial, we're going to prove it with the word of God now. కాబట్టి వాక్యపు వెలుగులో మనము ఆ యొక్క వారు నమ్మనటువంటి దానిని వాక్యానుసారంగా అది తప్పుడు అనేటువంటి విషయాన్ని మనం చదువుకోగలం. Chapter 17వ అధ్యాయం chapter 1 of Revelation verse 17, 18. 17, 18 వచనాలు ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లనెను, భయపడకము, నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను. మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. మరియు మరణము యొక్కయు పాతాళము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. I am he that liveth and was dead. Behold, I am alive forevermore and have the keys of hell and of death. కాబట్టి యేసు ప్రభువారు చెప్పినటువంటి ఆ మాట ఏంటంటే, నేను మరణించాను కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. అలాగే మరణం యొక్క పాతాళం యొక్క తాళపు చెవులు కూడా నా దగ్గరే ఉన్నాయి. Notice carefully, two things are important. I am he that liveth and was dead. Notice that. కాబట్టి 2 ప్రాముఖ్యమైన కీలకమైన విషయాలు గమనించండి. నేను జీవిస్తున్నాను కానీ మృతుడనైతిని గాని యుగ యుగములు జీవిస్తున్నాను. Let's compare this now with 1 John chapter 3 verse 2. దీనిని మనము ఒకసారి యోహాను రాసినటువంటి మొదటి పత్రికతో ఒకసారి పోల్చి చూసుకుందాం. Chapter 3 verse 2. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుతామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షం అయినప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము. Oh, classic, beautiful. Now notice carefully, this is a very interesting part. The next series, we are going to know how we are going to be, how we are going to resemble, how we are going to see our Savior. Is it all true? The facts and the truth is going to come one by one. కాబట్టి మనం ఏదైతే నమ్ముతున్నామో అవన్నీ సత్యమేనా అనేటువంటి ఇవన్నీ మనం చూసినప్పుడు, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఇక్కడ రాయబడిన రీతిగా అవన్నీ కూడా చదువుతున్నప్పుడు మనకు ఎంతో ఆసక్తికరంగా, చాలా మధురంగా మన యొక్క హృదయాలకి అది సంతోషాన్ని ఇచ్చేగా కనబడుతున్నాయి. See, when I read this, what comes to my mind is, you cannot know the tadpole unless you see the frog. You cannot know the tadpole unless you see the frog. మన జాగ్రత్తగా చూస్తే మనము ఈ యొక్క కప్ప వెళ్ళేటువంటి ఆ యొక్క రంధ్రాన్ని మనం గమనించకపోతే, కప్పను చూడకపోతే ఆ యొక్క రంధ్రం ఎక్కడుందో కూడా మనకు అర్థం కాదు. Unless you know the caterpillar, you see that, you cannot know the butterfly. ఎప్పుడైతే మనకి గొంగళి పురుగు మనం చూడలేమో, సీతాకోకచిలుకను అంతకంటే మనం చూడలేము. Now keep this in your mind and now read verse 2. కాబట్టి ఇది మనం జ్ఞప్తిలో ఉంచుకొని 2వ వచనం చదువుదాం. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలై ఉన్నాము. మనం ఇంకా ఏమవుతామో ఇంకా ప్రత్యక్షపరచబడలేదు గాని
ఆయన Ah. ప్రత్యక్షమైనప్పుడు ఆయనను ఉన్నట్లుగా ఆయన చూతుము గనక ఆయనను పోలియుందుము. Now we may be like caterpillar, but butterfly is going to take place. కాబట్టి ఈ యొక్క వాక్యంలో మనం చూసినప్పుడు మనం ఇంకా ఏమవుదుమో అన్నటువంటి మాట మనం చూసినప్పుడు ఇప్పుడు గొంగలి పురుగుగా ఉన్నటువంటి మనము సీతాకోక చిలుక కంటే మధురంగా మనం అవ్వబోతున్నాము. Different kinds of butterfly, different forms you're going to see. That is the glorified form. కాబట్టి రకరకములైనటువంటి ఆ యొక్క సీతాకోకలు చూచినప్పుడు అది మనము ఏ విధంగా మహిమపరచబడబోతున్నాం అనేటువంటి వాటికి సాదృశ్యంగా కనపడుతుంది. But one interesting, unique thing in this verse is, we shall be like him. కాబట్టి ఒక ప్రత్యేకమైనటువంటి అంశం ఏంటంటే ఆయన చూచినప్పుడు ఆయన ఉన్నట్లుగానే మనము ఆయనను పోలియుందుము. Second thing, we shall see him. It's not just simply hallucination we're talking about, a feeling. No, you will see him. కానీ మనం ఏదో అనుకున్నట్టుగా పలాని వారు హెడ్ ఆఫ్ ది నేషన్ అని అనుకుంటున్నాం. కానీ ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినప్పుడు ఆయనను ఖచ్చితంగా మనం చూస్తాము అనేటువంటి ఆ యొక్క సత్యాన్ని గమనిస్తున్నాం. The conversation between the Lord Jehovah and Moses. Moses wanted to see God. He couldn't see God. కాబట్టి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే మోషే దేవుడైనటువంటి యెహోవాని చూడాలని ఆశపడినప్పుడు ఆయన చూడలేకపోయాడు. He never had the chance at all, even though finally he had a glimpse of the backside of God, Jehovah. That's what is given. కాబట్టి మనము ఆ పాత నిబంధన గ్రంథం చూసినప్పుడు మోషే ఎంతగానో ఆశపడ్డాడు కానీ చివరిగా కేవలము ఆ యొక్క వెనుక భాగం యొక్క అది మాత్రమే ఆ చిన్న భాగం మాత్రమే ఆయన చూడగలిగాడు మోషే. Now look at another beautiful verse from the book of Philippians chapter 3:21. Look at this verse now. అదే విధంగా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం చదువుకుందాం. For God will transform the body of a humble state into conformity with the body of his glory. కాబట్టి మన దీన శరీరమును తన మహిమగల శరీరముగా యేసుప్రభువు వారు మార్చబోతున్నాడు అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ చదువుతున్నాం. Oh, my dear believers in Christ, early morning, what a message of hope for us. ఇంత ఉదయకాల సమయాన ఎంత మధురమైనటువంటి ఆ యొక్క వాక్యాన్ని మనం చదవగలుగుతున్నాం ప్రియులారా. God will transform you. We are not finished now. ఇప్పుడు మనం ఇంకా ఏమోదో మనకు తెలియదు కానీ ఖచ్చితంగా దేవుడు మనల్ని రూపాంతరం చెందించబోతున్నాడు. Oh, our vile body. Look at the word given. Who shall change our vile body? ఇక్కడ మనం గమనించినప్పుడు తనకు లోపరచుకొన జాలని శక్తిని బట్టి మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. Oh, look at the beauty of the word. Even in Telugu, so beautifully given. What kind of body becomes what kind of body? కాబట్టి మనకు ఉన్నటువంటి శరీరం ఏంటి? దీనమైనటువంటి శరీరము, మచ్చమైనటువంటి శరీరము. అలాంటి శరీరం ఏ విధంగా ఆయన మహిమలోకి మార్చబడుతుంది అనేటువంటి ఒక మధురమైన సంగతిని ప్రాతకాల సమయాన్ని మనం చదువుతున్నాం. It will be fashioned. That means he is molding it little by little. దాన్ని ఒకటొక్కటిగా ఇంకా విశదీకరించి రాస్తున్నాడు. It is something like I go to my office with a blue color coat. That is not my identity. Identity is not about my coat. It is who I am matters. నేను ఒక ఆఫీస్‌కి ఒక బ్లూ కోట్ వేసుకొని వెళ్తే అది నా యొక్క గుర్తింపు కాదు గానీ నా యొక్క హోదా ఏంటి అనేది అది మాత్రమే గుర్తింపుగా కనపడుతుంది. On that day, maybe I will leave that coat and go. Everybody on the earth will see the coat, but Joel will not be there. ఒకానొక దినాన నేను ఆఫీస్ నుంచి వదిలి వచ్చేసినప్పుడు ఆ కోట్ వాళ్ళకి కనపడుతుంది గానీ జోయల్ అబ్రహం గారు అక్కడ కనపడరు. Keep in mind, on the day when the Lord comes, the believers will be taken off at rapture. కాబట్టి యేసు ప్రభువారు ఆరోహణ తిరిగి వచ్చినప్పుడు విశ్వాసులందరూ కూడా ఎత్తబడతారు. Oh, how beautiful it's going to be. అది ఎంత మధురంగా ఉండబోతుందో ఒక్కసారి ఆలోచించండి. And look at this foolish Corinthians, they couldn't understand this. ఇంత మధురమైనటువంటి విషయాన్ని ఈ బుద్ధిహీనులైనటువంటి కొరింథీ సంఘపు వారు ఏ విధంగా అర్థం చేసుకోలేకపోయారో ఒకసారి గమనించండి. So the denial of resurrection means Christ is still dead. He has not yet resurrected. Means the gospel message is not a good news. కాబట్టి ఎప్పుడైతే వారు దానిని తృణీకరిస్తున్నారో, పునరుత్థానాన్ని తృణీకరిస్తున్నారో అంటే క్రీస్తు ఇంకా లేపబడలేదు అని దాని అర్థం. అంటే మనం చెప్పేటువంటి సువార్త కూడా ఎంత వ్యర్థంగా అనిపిస్తోంది. Now let's go back to our passage from 1 Corinthians 15. Now let's concentrate from 14 to 16 those verses. కాబట్టి మనం తిరిగా ఆ యొక్క వాక్య భాగానికి వద్దాం. కొరింథీయుల రాసిన పత్రిక 15వ అధ్యాయం 14 నుంచి మనం చదువుతున్నప్పుడు
మరియు Now notice క్రీస్తు carefully. లేపబడి ఉండని ఎడల Ah, మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే. దేవుడు క్రీస్తును లేపెనని ఆయనను గూర్చి మేము సాక్ష్యం చెప్పి ఉన్నాం గదా! మృతులు ah. లేపబడని ఎడల దేవుడు ఆయనను లేపలేదు గనుక మే మేమును దేవుని విషయమై అబద్ధపు సాక్షులుగా కనబడుతున్నాము. Now notice very carefully. One verse is more than enough. We see that, but three verses talks about many things there. ఇక్కడ మనం వాస్తవానికి ఒక వచనంలో చెప్పవచ్చు కానీ 3 వచనాలు కలిపి ఎంతో వివరంగా, ఎందుకంటే వాటి యొక్క ప్రాముఖ్యతను గురించి పౌలు వివరిస్తున్నాడు. Apostle Paul is telling if there is a denial of resurrection means Paul's message was totally wrong. కాబట్టి పౌలు చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, ఎప్పుడైతే మీరు పునరుత్థానం నమ్మటం లేదో నేను చెప్పేటువంటి బోధంతా కూడా వ్యర్థమే. Even today what you and I preach will become wrong. ఈ దినమున మీరు నేను ప్రకటించేటువంటి ఆ బోధ కూడా వ్యర్థంగానే అనిపిస్తుంది. Now look at the order he's talking about. Preaching is vain, then faith is vain. ఆ యొక్క క్రమాన్ని ఒకసారి గమనించినప్పుడు మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసం కూడా వ్యర్థమే. Then verse 15 talks about testimony. తర్వాత 15వ వచనము సాక్ష్యాన్ని గురించి ఆయన చెప్తున్నాడు. And ఆయన then he గురించి talks మేము about సాక్ష్యము. and then he talks about the resurrection of Christ. ఆ యొక్క సాక్ష్యాన్ని గురించి చెప్తూ అప్పుడు క్రీస్తు యొక్క పునరుత్థానం గురించి ఆయన మాట్లాడుతున్నాడు. Now look at this in order and then let's study carefully now. కాబట్టి దీని ఒక క్రమంగా చదువుతూ తర్వాత దాని మన యొక్క ధ్యానాన్ని కొనసాగిద్దాం. The first one is talking about preaching is in vain. That means it is empty. కాబట్టి మొట్టమొదటిది మేము చేసేటువంటి బోధ అది వ్యర్థం, అంటే అది ఏమాత్రం కూడా డొల్లతనంగా కనిపిస్తోంది. So without the resurrection, the gospel preaching is an empty or it is not a news. కాబట్టి ఎప్పుడైతే పునరుత్థానము క్రీస్తు పునరుత్థానం లేదో మనం చెప్పేటువంటి సువార్తలో ఏ మాత్రము కూడా విషయం అంటూ ఏమీ లేదు. And notice carefully, gospel means good news. కాబట్టి ఈ సువార్త అన్నప్పుడు అది చాలా శుభవార్తగా, మంచి వార్తగా మనం ప్రకటిస్తున్నాం. And we know very well that this is not just only spoken in some places, but throughout the scripture, this has been spoken. Even in the Old Testament, it has been prophesied. ఇది కేవలము 1-2 చోట్ల మాత్రమే పునరుత్థానం గురించి వ్రాయబడలేదు కానీ పాత నిబంధన గ్రంథంలో కూడా దీని గురించి ప్రవచనాత్మకమైనటువంటి విషయాలు మనం గమనించగలం. Isaiah chapter 60 verse 1. యెషయా గ్రంథం 60వ అధ్యాయం మొదటి Verse వచనం. 1. Look at this verse. ఒక్కసారి ఈ వచనం చదువుకుందాం. 60వ అధ్యాయం యెషయా గ్రంథం మొట్టమొదటి వచనం. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. Arise, shine, for thy light is come, and the glory of the Lord is risen upon thee. లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను, నీకు వెలుగు వచ్చి ఉన్నది. And if you see from verse 4 to 9, it's a description of the messianic kingdom of our Lord. తర్వాత 4వ వచనాన్ని మనం గమనించినప్పుడు మెస్సయాని గురించినటువంటి ప్రవచనాత్మకమైనటువంటి అంశాలను మనం చదవగలుగుతాం. When we come to chapter 61, 61వ అధ్యాయంలో మనం చూసినప్పుడు he talks about the good tidings of salvation. తర్వాత రక్షణను గురించినటువంటి మంచి విషయాల్ని, హితవచనాన్ని, చక్కటి విషయాల్ని అక్కడ ఆయన బోధిస్తున్నాడు. Let's read verse 1 and 2 of 61 chapter. 61వ అధ్యాయము 1-2 వచనాలు మనం చదువుదాం. ప్రభువు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరించుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమును ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. So notice carefully, here he is talking about the good news, that is the beauty for ashes. కాబట్టి ఇది మనం చూస్తే బూడిదకు ప్రతిగా ఎలాగో పూదండని అనుగ్రహిస్తున్నాడో అలాంటి చక్కటి సువార్తల గురించి యెషయా ప్రవచిస్తున్నాడు. So first thing is from beauty to ash, for beauty for ashes. మొట్టమొదటి మనం చూస్తే మన బూడిదకు ప్రతిగా ఒక పూదండనుగా చేయడానికి. Verse 2, he brings beauty into life. తర్వాత మరణం నుంచి జీవానికి నడిపించేటువంటి వాక్యాన్ని మనం చూస్తున్నాం. Third verse talks about bringing order into life. తర్వాత మన యొక్క జీవితాల్లో ఒక క్రమాన్ని తీసుకొచ్చేటువంటి ఆ యొక్క విషయాన్ని 3వ వచనం మనం చదువుతాం.
So if you see all these things together, it talks about to proclaim the acceptable year of the Lord. There is a particular time when things have to happen. It has already happened. కాబట్టి యెషయా ఏదైతే ఫలానా దినాన మెస్సయ్య వస్తాడు, ఆయన గురించినటువంటి యొక్క ప్రవచనాలు రాశాడో, అవన్నీ కూడా ఇప్పుడు జరిగిపోయాయి. John's Gospel, chapter 11. Look at this now. యోహాను సువార్త 11వ అధ్యాయం. John's Gospel, chapter 11. Look at this incident, which is all well known to all of us. మనకందరికీ చాలా పరిచయమైనటువంటి వాక్య భాగం. మార్తా, మరియా, లాజరు చనిపోయినటువంటి అంశం. I will take a glimpse of the verses here and there for us to establish the truth. ఒకటి రెండు విషయాలు మాత్రమే నేను దృష్టిలోకి తీసుకొస్తాను. ఎందుకంటే మనం ఆ సత్యాలు మనం గ్రహించడానికి. Chapter 11, verse 27. 11వ అధ్యాయం 27వ వచనం. ఆమె, అవును ప్రభువా, నీవు లోకముకు రావాల్సిన దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని నమ్ముచున్నానని ఆయనతో చెప్పెను. Let's read verse 25. 25వ వచనం మనం చూసినప్పుడు, అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ చనిపోడు. Notice it carefully. I am the resurrection, the life. He that believeth in me, though he were dead, yet he shall live. కాబట్టి యేసు ప్రభువు వారు పలికినటువంటి మాట, పునరుత్థానాన్ని జీవాన్ని నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినా కూడా బ్రతుకుతాడు. Now read verse 40. ఇప్పుడు 40వ వచనం చదివినప్పుడు, అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువు అని నీతో చెప్పలేదా అని ఆమెతో చెప్పెను. Verse 27 is talking about, did you believe? 27వ వచనంలో, ఇది నువ్వు నమ్మటం లేదా అని యేసు ప్రభువు వారు అడిగారు. Verse 40 is not, did you believe, did you see? తర్వాత 40వ వచనానికి వచ్చినప్పుడు, ఆ మాట నువ్వు చూడలేదా అనేటువంటి మాట ప్రయోగించినటువంటి మాట చూస్తున్నాం. That is what is required. Believing is focusing on seeing. I will see one day. It's not just simply believing only. కాబట్టి కేవలం నమ్మిక మాత్రం ఉంచడం కాదు, కానీ ఒకానొక దినాన నేను ఆయన చూస్తాను అన్నటువంటి దృఢమైన విశ్వాసాన్ని కలిగి ఉండటం. So Jesus is telling, let me demonstrate to you what I mean. I am not come here as a magician. I am not come here as a miracle worker, but I am come here because I am the truth. You're going to see what is the truth in my life. కాబట్టి యేసుప్రభువు వారు చెప్పిన మాటలు మనం గమనించినప్పుడు, నేనేదో ఒక మెజిషియన్ గా, మంత్రిగా, జాలుడుగా రాలేదు, కానీ నేను ఏదైతే సత్యమై ఉన్నానో ఆ యొక్క సత్యాన్ని బోధించడానికి వచ్చేటువంటి మాట చెప్తూ ఆయన చెప్పినటువంటి సత్యమైన మాటలన్నీ కూడా ఇక్కడ మనం చదువుతున్నాం. So after the 40th verse, what happened here? తర్వాత 40 వచ్చిన తర్వాత ఏం జరిగిందో మనం చూసినప్పుడు, he demonstrated that he is the resurrection and the life. ఆయనే పునరుత్థానము, ఆయనే జీవం అని ప్రయోగాత్మకంగా ఆయన నిరూపించినటువంటి విధానాన్ని మనం అక్కడ చదువుతాం. Verse 43. 43వ వచనంలో ఆయన Lazarus come forth. లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా, look at that word of faith was spoken. విశ్వాసంతో కూడినటువంటి ఆ మాట ఏ విధంగా ప్రభువారు పలికారో గమనించండి. I'm just stopping that and let's go back to our passage where we started. కాబట్టి ఇక్కడ దీన్ని మనం ముగించి తిరిగా మనము ప్రాథమికమైన మనం చదువుకున్నటువంటి కొరింథీయులకు రాసిన పత్రికలోకి మనం వెళ్దాం. 15వ So the వచనం. gospel message is focused on resurrection. కాబట్టి మనం చెప్పేటువంటి సువార్త పునరుత్థానము అనేటువంటి ప్రాముఖ్యమైన అంశం పైన ఆధారపడి ఉంది. And we have taken an illustration from John chapter 11 so clearly that Jesus proved, I am the life, I am the resurrection and the life. కాబట్టి యేసు ప్రభువారు ఏ విధంగా అయితే బోధించాడో పునరుత్థానాన్ని, జీవాన్ని నేనని, అది ఆయన ఆచరణాత్మకంగా ఏ విధంగా దాన్ని సాధించాడో ఆ విషయాన్ని ఉదాహరణగా మనం చదివాము యోహాను సువార్తలో. Next is telling your faith is in vain. That is what he was talking to Mary. అక్కడ ప్రభు పలుకుతున్న మాట, నువ్వు నమ్మినడలా దేవుని యొక్క మహిమను చూస్తావంటే ఆమె విశ్వాసం వ్యర్థమే అనేటువంటి మాట పలికినట్టుగా మనం చూస్తాం. Let me give you a simple illustration. ఒక చిన్న ఉదాహరణ మనం తీసుకుందాం. Faith is only as good as the object is placed in it. మన విశ్వాసం ఏంటంటే కేవలము ఒక పదార్థం అక్కడ ఉంది అని చూడటం. The car is going over a bridge. Is it the car or the bridge? What matters? కాబట్టి ఒక కారు ఒక వంతెన పైన వెళ్తుంది అనుకుందాం. ఇప్పుడు మనకు కారు ప్రాముఖ్యమా, వంతెన ప్రాముఖ్యమా? The bridge matters very much. కాబట్టి వంతెన మనకు చాలా ప్రాముఖ్యమైనదిగా కనబడుతుంది. Even though the car is a beautiful car, a branded car, a costly car, a well-known car, and engine is good and the horsepower is good, everything is fine. What matters is the bridge matters.
కాబట్టి జాగ్రత్తగా చూసినప్పుడు కారు ఎంత ఖరీదైందైనా, ఎంత బ్రాండెడ్ కారైనా కూడా ఆ యొక్క కారును వంతెనను మనం చూసినప్పుడు వంతెననే మనకు చాలా ప్రాముఖ్యంగా కారు కంటే కూడా వంతెన ప్రాముఖ్యంగా మనకు కనబడుతుంది. The Corinthian believers had the objective faith, but they couldn't even believe the objective faith, make it a subjective faith, an experiential faith. That is what Jesus was teaching in the life of Mary, Martha. కాబట్టి మార్తా విషయంలో యేసు ప్రభువారు పలికినటువంటి విధంగానే కొరింథీయులకు ఉన్నటువంటి విశ్వాసులు కూడా వారు కేవలము సిద్ధాంతపరమైనటువంటి ఆ యొక్క విశ్వాసాన్ని మాత్రమే కలిగి ఉన్నారు కానీ ఆచరణాత్మకమైనటువంటి అనుభవపూర్వకమైనటువంటి విశ్వాసాన్ని వారు కలిగి ఉండలేదు అనే విషయాన్ని మనం గమనిస్తున్నాం. So the first thing is saying that our resurrection, when you say without resurrection, gospel preaching is empty. కాబట్టి పునరుత్థానము లేకుండా మనం చెప్పేటువంటి ఆ యొక్క సువార్త కూడా వ్యర్థంగానే ఉంటుంది. It is not possible because Christ is the rock. Upon that, the Christian rock in which we stand, that is the truth on which we stand. కాబట్టి ఏ సత్యం పైన మనం నిలబడ్డామంటే ఆయన పునరుత్థానం నమ్ముతున్నటువంటి మనం ఆయన బండగా ఉన్నటువంటి క్రీస్తు పైన మనం కట్టబడ్డాం కాబట్టి అంతే దృఢంగా మనం ఉంటున్నాం. Number two, our faith is vain, and our faith is not in vain because Jesus has demonstrated this in the life of Martha, through the life of Martha's the debate and the question and the answers he gave. He taught her about the practicality of understanding faith life. కాబట్టి విశ్వాస జీవితం ఏ విధంగా ఉండాలో మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఆ యొక్క మార్తతో లాజరు విషయం చనిపోయినప్పుడు మారిన ఆ సంభాషణలో ఎంతో స్పష్టంగా ఆయన ఏ విధమైనటువంటి విశ్వాసం కలిగి ఉన్నాడో చెప్పాడు. అదే విషయాన్ని ఆయన నిరూపణ కూడా చేశాడు. Third thing is talking about witnesses in verse 15. తర్వాత 15వ వచనంలో ఆయన సాక్ష్యాన్ని గురించి మాట్లాడుతున్నాడు. We are found false witness of God because we have testified of God that he raised up from Christ is not correct. Let us know very clearly what he said in the chapter 15 in verse 5, 6 and 7 and 8. కాబట్టి మనం మునుపు మనం చదువుకున్నటువంటి విధంగా 3, 4, 5 అధ్యాయాల్లో ఏ విధంగా పేతురు గురించిన సాక్ష్యము, తర్వాత ఖాళీ సమాధి సాక్ష్యము, 500 మంది ఇవన్నీ చదువుకున్నాము. అదే విధంగా మేము కూడా ఆయన లేపడానికి మేము సాక్ష్యం అనేటువంటిది మరొకసారి ఉద్ఘాటించి పౌలు మాట్లాడుతున్నట్టుగా మనం చదువుతున్నాం. So chapter 15, 1 to 11 is a historical proof. Nobody can deny that. దీన్ని ఎవరు కూడా తృణీకరించడానికి వీలు లేదు. ఎందుకంటే అది చారిత్రాత్మకంగా జరిగినటువంటి విషయం కాబట్టి. Even in Romans chapter 1 verse 4, what do we read? రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం Verse 4. 4వ వచనంలో కూడా ఏం రాయబడిందో మనం చూస్తే, నేను మధ్య నుంచి నేను చదువుతున్నా. మన ప్రభువైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందుగా వాగ్దానం చేసెను. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుత్థానమైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. Oh, you see that he's talking about an important truth here. ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటి సత్యాన్ని గురించి పౌలు రాస్తున్నాడు. Thinketh thou this, O man? Are you thinking like this, O man? మనుషుడా మీరు ఈ విధంగా ఆలోచిస్తున్నారా అని ప్రశ్న వేస్తూ మాట్లాడుతున్నాడు. Chapter 1 verse 28, you see? 28వ వచనాన్ని మనం చూసినప్పుడు, Ah. మరియు వారు తన మనస్సులోని దేవునికి చోటు నొల్లకపోయిన గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించెను. You have a reprobate mind, you have a disturbed mind, you have a distorted mind. వారి యొక్క మనస్సు భ్రష్టమైనటువంటి మనస్సుగా, ఏ విధమైనటువంటి దేవునికి చోటు అయినటువంటి మనస్సుగా అక్కడ కనబడుతుంది. Verse 21 of the same chapter. అదే అధ్యాయం 21వ వచనం మనం చూసినప్పుడు, మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు, కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి. Now see what happens when your heart becomes foolish and it is dark. What happens? Verse 23. మన హృదయం ఎప్పుడైతే అది 23వ వచనం చదువుతున్నాను. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షేమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్క ప్రతిమా స్వరూపముగా మార్చిరి. Now see what did they do now? See what did they do? Because of that wrong thinking, their heart was foolish and darkened. You see what happened? They changed the glory of the uncorruptible God into an image made like a corruptible man. కాబట్టి వారు ఏదైతే దేవుని వారు విశ్వాసం ఉంచలేదో
ఆ కారణం చేత వారికి ఉన్నటువంటి తప్పుడు ఆలోచన సరళి వల్ల వారు దేవునిని మహిమపరచకుండా దేవుని యొక్క మహిమను క్షయమైనటువంటి మనుషుల, పశువుల లేదా పురుగుల అలాంటి స్వరూపంలో వాళ్ళు మార్చినట్టుగా వారిని గురించి మనం చదువుతున్నాం. That is why here they thought the body doesn't matter. Why I took this passage, notice carefully, the body doesn't matter. We can, look at the verse 24, our body, we can use our body any way we like, was a wrong thinking they had. వారికున్నటువంటి ఒక తప్పుడు ఆలోచన సరళి మనం చూసినప్పుడు 24వ వచనంలో వారు తమ హృదయమున దురాశను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. Why I took that passage for you to make them understand. Even today, youngsters say the body is anyhow going to go. It doesn't matter for us. No, it matters for us on the universe. నేను ఎందుకు ఈ యొక్క వాక్య భాగాన్ని చదివానంటే, ఈ కాలంలో కూడా చాలా మంది యవనస్తులు ఏమనుకుంటున్నారంటే, మన యొక్క శరీరం ఏముంది ఇప్పుడు ఉంటుంది, తర్వాత అది ముగించిపోతుంది కదా అని చాలా సులభంగా దాన్ని తీసుకుంటున్నారు కాబట్టి. That's very, very important for us to understand. That's why I took that reference first. ఎందుకు ఆ రెఫరెన్స్ నేను తీసుకున్నానంటే అది చాలా ప్రాముఖ్యమైనది కనుక. Let's quickly move to the third aspect of verse 17 to 19 before we wind up. కాబట్టి ముగించక మనం ఒకసారి మరి 17వ వచనం కూడా చదువుకుందాం. కొరింథీయుల రాసిన పత్రిక 15వ అధ్యాయం 17వ వచనం. క్రీస్తు లేపబడిన ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకను మీ పాపములోనే ఉన్నారు. If you say that denial of resurrection means, if you say that, that means we are lost and without hope. కాబట్టి మీరు పునరుత్థానాన్ని ఎప్పుడైతే మీరు తృణీకరిస్తున్నారో, మీరు ఇంకా పాపంలో ఉన్నారు, మీరు నాశనానికి జోగుతున్నారు అనేటువంటి మాట. Romans chapter 4 verse 25. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 24వ వచనాన్ని మనం చదువుకుందాం. మన ప్రభువైన యేసును మృతుల్లో నుండి లేపిన వాని యందు విశ్వాసం ఉంచిన మనకును ఎంచబడునని మన నిమిత్తము కూడా వ్రాయబడెను. ఆయన మన అపరాధం నిమిత్తం అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. Jesus was delivered for our sins and was raised again for our justification. కాబట్టి ఇక్కడ రాబడినటువంటి మాట మనం చూసినప్పుడు ఆయన మన నిమిత్తము ఆయన మరణించి ఆయన తిరిగా లేపబడ్డాడు. మృతుల్లో నుండి లేపిన వానందు మనం విశ్వాసం ఉంచుతున్నాం. ఆయన మన నిమిత్తం మరణించాడు, మన నిమిత్తం ఆయన తిరిగి లేపబడ్డాడు. So therefore we are not just simply forgiven. Notice carefully, it is attested by the resurrection, which is the proof of our sin, which has been resurrected, which has been forgiven at the cross. కాబట్టి మనం కేవలం విశ్వాసం ఉంచి రక్షణ పొందామని కాదు కానీ ఆయన పునరుత్థానం వల్ల ఇక్కడ మన సత్యాన్ని గ్రహించేది ఏంటంటే మనము మన యొక్క పాపాలన్నీ కూడా సంపూర్ణంగా క్షమించబడ్డాయి. తర్వాత ఆయన ఒకానొక దినాన ఆయన మనం చూడబోతున్నాం. It is a redemption price which is paid at the cross. ఆయన ఆ యొక్క శిలువలో ఆయన చెల్లించినటువంటి ఆ యొక్క విమోచన క్రయధనాన్ని మనం చూస్తున్నాం. In 18th verse, he's using a phrase, died. That means we Christians who have died have perished is not true. కాబట్టి వారు చెప్తున్నటువంటి మాట క్రైస్తవులు ఎవరైతే చనిపోయారో వారు ఇంకా అలాగే ఉండిపోతున్నారు అనేది అది అసత్యంగా కనపడుతుంది. Let us prove that now. 1 Thessalonians chapter 4. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం Chapter 4. దాన్ని మనం ఈ విధంగా నిరూపిద్దాం. Chapter 4 verse 13 onwards, you see that what is given there. 4వ అధ్యాయం తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 13 నుంచి, సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన యెడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. So notice very carefully. He's telling that if you believe that Jesus died and rose again, so even so them also which sleep in Jesus will God bring with him. Notice that. కాబట్టి జాగ్రత్తగా గమనించండి. ఎప్పుడైతే యేసు మృతి పొందాడో ఆయన తిరిగి లేచాడని మనం విశ్వసించామో, అది నమ్ముతున్నామో, అదే ప్రకారంగా యేసు ఎవరైతే నిద్రించారో దేవుడు ఆయనను వెంటబెట్టుకొని తిరిగి వస్తాడు. The third thing in 1 Corinthians chapter 15 verse 19, we Christians are to be pitied. That's what is given there. Why? ఎందుచేత 15వ అధ్యాయం 17వ వచనం మనం చూసినప్పుడు క్రైస్తవులను మనల్ని బట్టి మనం ఎంతో సిగ్గుపడవలసినటువంటి అంశంగా అక్కడ మనం గమనించవచ్చు. Why? This world and this life is all there. So eat and drink and be merry, for tomorrow we may die. That is the kind of thinking. కాబట్టి వాళ్ళ యొక్క ఆలోచన సరళ ఏ విధంగా ఉందంటే
మనకి పునరుత్థానం లేదు కాబట్టి, ఇదే మన యొక్క జీవిత ముగింపు కాబట్టి, ఇదే లోకంలో మనం తిని, త్రాగి మనం చనిపోదాము, ఆనందిద్దాం అనేటువంటి ఆ యొక్క తప్పుడు దృక్పథంలో ఉన్నటువంటి ఆ యొక్క కొరింథీ సంఘాన్ని మనం చూస్తున్నాం. There is a beautiful teaching of Apostle Paul in Romans chapter 8, verse 18. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 18వ వచనంలో పౌలు రాసినటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట. I reckon that the suffering of this present time are not worthy to be compared with the glory which shall be revealed in us. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాను. Oh, my dear believers, notice very carefully. It's a beautiful expression in these verses. కాబట్టి నా ప్రియ విశ్వాసులారా, ఏ విధంగా చక్కగా వ్యక్తీకరించబడిందో ఈ యొక్క వచనాన్ని జాగ్రత్తగా గమనించండి. Here, if you notice carefully, you will be able to understand the eternal salvation is anchored on eternal glory. కాబట్టి మనకి ఇవ్వబడినటువంటి నిత్య రక్షణ అనేది మన యొక్క నిత్య మహిమకు ఏ విధంగా అది ఆపాదించబడిందో దాన్ని మనం జాగ్రత్తగా గమనిద్దాం ఈ యొక్క వచనం నుంచి. There is 3 kinds of groanings given here. ఇక్కడ 3 విధములైనటువంటి ఆ యొక్క మూలుగులు మనకు వినబడుతున్నాయి. In 22nd verse, there is a groaning. See that? 23వ వచనం మనం చూసినప్పుడు మనం మూలుగుట అనేటువంటి మాట మనం గమనిస్తాం. And where మన 23, దేహం there is యొక్క విమోచన కొరకు కనిపెట్టుచు మనము మూలుగుచున్నాము. the creation groans. సృష్టి ఒకవైపు మూలుగుతుంది. Verse 23, 23వ వచనం, we ourselves groan. మనము కూడా మన దేహంలో మన విమోచన కొరకు కనిపెడుతూ మూలుగుతున్నాం. Verse 18 to 20, 18 నుంచి 20 వరకు there he gives a warning for us to take care of the suffering of the present is all for a purpose. కాబట్టి ఒక ఉద్దేశం కోసం ఉంచినటువంటి ఆ యొక్క దేవుని యొక్క పొందబో మహిమను గురించి జాగ్రత్త కలిగి ఉండాలని పౌలు రాసినటువంటి మాటను 20వ వచనంలో మనం చూడగలం. So notice carefully, the first groaning is mentioned here in verse 22. The whole creation is groaning and waiting for glory. కాబట్టి మొట్టమొదటిగా ఈ మూలుగుతున్నటువంటి సృష్టిని మనం చూస్తున్నాం. ఏ విధంగా సృష్టి యావత్తు కూడా మూలుగుచు ప్రసవ వేదన పడుతున్నది అనేటువంటి మాటని మనం 22వ వచనంలో చదవగలం. Why? What is going to happen? ఏం జరగబోతోందని ఈ యొక్క సృష్టి అంతా కూడా ఈ విధంగా మూలుగుతుంది అని మనం The చూసినప్పుడు creation is expecting something. ఈ యొక్క సృష్టి అంతా కూడా ఒకదాని కోసమే కనిపెడుతోంది. Oh, the manifestation of the sons of God. దేవుని కుమారుని యొక్క మహిమ కొరకై సృష్టి అంతా కూడా ఎదురు చూస్తూ కనిపెడుతున్నట్టుగా మనం చదువుతున్నాం. In 20th verse, the creation is expressing something. తర్వాత 22వ వచనం మనం చూసినప్పుడు ఆ సృష్టి ఒకదాన్ని పరిచినట్టుగా మనం చదువుతున్నాం. Oh, I am in hope, still waiting. నేను దేవుని యొక్క పిల్లలు పొందబోయే మహిమను గురించి నేను ఎదురు చూస్తున్నాను. And now in 21st verse, the creation is experiencing something. తర్వాత 21వ వచనం మనం చూసినప్పుడు ఈ యొక్క సృష్టి కూడా ఒక అనుభవాన్ని గుండా వెళుతున్నట్టుగా మనం గమనించగలం. Oh, the creation is telling that I will be delivered from the bondage of corruption. ఈ యొక్క అనీతిమత్వం నుంచి నేను ఏ విధంగా విమోచన పొందుతానని సృష్టి యావత్తు కూడా మూలుగుతున్నట్టుగా మనం ఇక్కడ రాబడినటువంటి వచనంలో మనం Look at the చదువుతాం. beauty of the teaching of God's word through Apostle Paul here. The first groaning is the creation is groaning. కాబట్టి ఎంత అద్భుతంగా పౌలు వివరిస్తూ అక్కడ రాశాడంటే సృష్టి ఏ విధంగా దేవుని యొక్క పిల్లలు పొందబోయే మహిమను గురించి మూలుగుతుందో రాశాడు. The second thing in 23rd verse, we as believers are groaning within ourselves. తర్వాత మనము విశ్వాసులంగా మన యొక్క విమోచన కొరకు మనము మన యొక్క దేహంలో మూలుగుచున్నాము అనేటువంటి మాట కూడా మనం చదువుతున్నాం. Not only they, but ourselves also, we have the first fruit of the Spirit. ఎందుచేతనంటే అది సృష్టి మాత్రమే కాదు, మనము ఎందుచేత మనం మూలుగుతున్నామంటే మనం ఆత్మ యొక్క ప్రథమ ఫలము నుండి మనం కూడా దత్తపుత్రులమయ్యాం కాబట్టి. We are all adopted now. We are waiting for the redemption of the body. కాబట్టి మనం దత్తపుత్రాత్మను పొందాము కాబట్టి ఆ యొక్క విమోచన దినం కొరకు కనిపెడుతూ మనలో దేహములో మనం మూలుగుతున్నాము అనేటువంటి మాట మనం చదువుతున్నాం. There the Corinthians are thinking about no hope. Here beautifully is taught about what is hope. అక్కడ మనం కొరింథీయుల సంఘంలో మనం చూసినప్పుడు వారు ఎలాంటి నిరీక్షణ లేనటువంటి వారుగా కనబడుతున్నారు. కానీ ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఎంత గొప్ప నిరీక్షణ కనబడుతుందో ఒకసారి చూడండి. 24 and 25 talks about the blessed hope. తర్వాత 24-25 వచనంలో శుభప్రదమైనటువంటి నిరీక్షణ అనేటువంటి మాట పౌలు ప్రయోగిస్తున్నట్టుగా మనం చూస్తాం.
The travail of our soul is having a hope because something is going to happen. It's only a time of patience and waiting. కేవలం మనం ఓపికతో మనం ఎదురు చూస్తాం. ఎందుచేతనంటే మనం ఏదైతే చూడలేదో దాని కొరకు మనం నిరీక్షిస్తున్నాం కాబట్టి ఓపికతో మనము ఎదురు చూస్తున్నాము, కనిపెట్టుకొని ఉన్నాము. Now, we saw the second groaning. Now look at the third groaning in verse 26. రెండవది మనము ఆ యొక్క మూలుగుల గురించి విన్నాం. మూడవది మనము 26వ వచనం చూచినప్పుడు, Ah, అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు ఎలయనగా, మనం యుక్తముగా ఎలాగ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు గాని, ఉచ్చరింప శక్యము గాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. when we are living on this earth, there is some groaning taking place. కాబట్టి మనం ఈ యొక్క లోకంలో జీవించినంత కాలము కూడా ఈ యొక్క మూలుగులు వినబడుతున్నాయి. The Spirit also helpeth in our infirmities. కాబట్టి మన యొక్క బలహీనతను చూచి కూడా ఆత్మ కూడా మనకు సహాయం చేస్తున్నాడు. And the Spirit groans. ఈ యొక్క ఆత్మ మూలుగుతూ ఉన్నది. ఆత్మ తానే మన పక్షం విజ్ఞాపన చేస్తూ చెప్పశక్యం కాని మూలుగులతో అనేటువంటి మాట మనం చదువుతున్నాం. You know, sometimes for the small children, when they are sleeping, they will have making some sound from their spirit. They will be making some kind of sound within themselves, thinking that, Mama, don't go away, don't go away. These are all utterances of groaning. ఇవన్నీ కూడా మనం గమనించినప్పుడు చిన్న పిల్లలు మనం చూసినప్పుడు వారు నిద్రపోతున్నప్పుడు వాళ్ళ యొక్క తల్లి ఒకవేళ వెళ్ళిపోతుందేమో తన దగ్గర నుంచి అని వారిలో నుంచి ఒక విధమైనటువంటి బాధతో కూడినటువంటి మూలుగును మనం చూడు, అమ్మా నువ్వు నా దగ్గర నుంచి వెళ్ళొద్దు అనేటువంటి ఆ మాటలు మనం గమనించినప్పుడు అలాంటి మూలుగును మనం ఇక్కడ గమనిస్తున్నాం. Look at the verse 26. The Spirit itself maketh intercession for us with groaning which cannot be uttered. అసలు మన ఇక్కడ ఒక వాక్యం చదివినప్పుడు ఆ ఆత్మ ఉచ్చరింప శక్యము గాని మూలుగులతో మన పక్షంగా ప్రార్థన చేస్తున్నట్టుగా ఆ ఆత్మను గురించి వ్రాయబడిన మాట మనం చదువుతున్నాం. Oh, what a blessed hope. The blessed hope is not just teaching of doctrine. It is see the Holy Spirit. Sometimes we don't have words when we come to pray. We are all stressed and strained and we are confused and we are going through suffering and pain. But the Spirit groans. కానీ చాలా సార్లు మనం చాలా ఒత్తిడులతో చాలా ప్రోత్సాహం లేనటువంటి వారంగా నిరాశతో నిస్పృహతో దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయడానికి కూడా మన దగ్గర పదాలు లేనటువంటి ఆ పరిస్థితుల్లో మనం ప్రార్థనకై కూర్చున్నప్పుడు ఆత్మ మన పక్షంగా తన మూలుగుతూ మన పక్షంగా ఆత్మ మనకు ప్రార్థన చేయడంలో సహాయపడుతున్నటువంటి మాట మనం చదువుతున్నాం. Oh, therefore, to conclude what is given in chapter 1:15 in 1 Corinthians 15. కాబట్టి ముగింపులో మనము ఏమి రాయబడింది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో Verse 20, but now is Christ risen from the dead is the message. కాబట్టి అక్కడ ఉన్నటువంటి సారాంశము ఆ యొక్క ముఖ్యమైన ఉపదేశం ఏంటంటే క్రీస్తు ప్రభువారు మృతుల్లో నుండి తిరిగి లేచి ఉన్నాడు. The resurrection is the message. The gospel message is true. కాబట్టి ఎప్పుడైతే పునరుత్థానం అనేది నిజమని మనం నమ్ముతున్నామో మనం చెప్పేటువంటి సువార్త కూడా అది చాలా అత్యంతమైనటువంటి ప్రాముఖ్యమైనది, నిజమైంది. The resurrection talks about the faith is true. కాబట్టి పునరుత్థానాన్ని మనం నమ్మినప్పుడు పునరుత్థానాన్ని మన యొక్క విశ్వాసాన్ని బలపరిచేదిగా, మన యొక్క విశ్వాసం ఇంకా వృద్ధి చెందేదిగా కనబడుతుంది. And our faith and our hope is true. అదే విధంగా మన యొక్క నిరీక్షణ కూడా అది సత్యమైంది. Finally, the sins are forgiven and it gives a lot of hope because we are in Christ and we are going to see the creation groans, and you can see very well here, and we ourselves groan, and finally the Spirit right now groans and helps us to wait and wait till you meet him face to face. కాబట్టి మనము చదివినటువంటి విధంగా ఎప్పుడైతే పునరుత్థానాన్ని మనం నమ్ముతున్నామో మన యొక్క పాపముల విషయమై ఆయన చనిపోయాడు, మన యొక్క పాపములను ఎన్నటికీ జ్ఞాపకం చేసుకొని అన్నాడు. అదే విధంగా మనం చదివినటువంటి వాక్య భాగంలో సృష్టి ఏ విధంగా దేవుని పిల్లల యొక్క మహిమ కోసమై మూలుగుతుందో చూచాము. అదే విధంగా మన యొక్క దేహము విమోచన కొరకు ఏ విధంగా మూలుగుతుందో చూచాం. అలాగే ఆత్మ కూడా మన పక్షంగా ఏ విధంగా ఉచ్చరింపే శక్యము కానీ మూలుగులతో ప్రార్థనలో సాయం చేస్తున్నాడో చూచాం. Thank you, my dear brethren. Today morning, God has given a wonderful, wonderful way in which he has led us to hear about this message. It's a gospel of resurrection, which doctrine of resurrection, and the doctrine is very emphatic in our lives, even today, after 2000 years when we read the Bible. కాబట్టి నా ప్రియ సహోదరులారా, ఇంత పాతకాల సమయాన్ని దేవుని యొక్క పునరుత్థాన మహిమను గురించినటువంటి ఎంతో ఆసక్తికరమైనటువంటి మధురమైనటువంటి దేవుని యొక్క వాక్య భాగాలు ప్రభువునకు వినిపిస్తూ వచ్చాడో మనం చూస్తున్నాం.
Thank you for a patient listening, and God bless you all. So the Lord is going to give one more time. We're going to study in depth about what is it, how is it going to be, how the body is going to be formed, how we're going to see Him. We're going to read that. కాబట్టి మీరు ఎంతో ఓపికగా ఈ యొక్క ఉదయకాల సమయాన్ని చేరువచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. వచ్చేటువంటి వారాల్లో ప్రభు చిత్తమైతే మనకు సమయం అనుగ్రహించబడినప్పుడు మన యొక్క శరీరాలు ఏ విధంగా లేపబడబోతున్నాయి, తర్వాత ఏ విధంగా మన యొక్క పునరుత్థానం తర్వాత ఉండబోతున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి అంశాల గురించి మనము ధ్యానించబోతున్నాం రాబోయే కాలాల్లో. ప్రభు మిమ్మల్ని అందరినీ కూడా దీవించును గాక. Thank you, వందనాలు. ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున దేవుని దాసుడు ప్రియులు జోయల్ అబ్రహాం అన్నగారు చక్కటి దేవుని సువార్త సందేశము పునరుత్థానం రిజరెక్షన్ గురించి మనం వినగలిగిన మన ప్రభు తన తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు మన అందరి రక్షణ కొరకై, మానవాళి రక్షణ కొరకై మృతుల్లో నుంచి ఎలాగో పునరుత్థానుడైనాడు ఈ ఉదయకాలం మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క పునరుత్థానాన్ని గురించి వినడం మన హృదయాలకి ఎంత ఆనందం. వారికి దేవుని వాక్యాన్ని అందించిన దైవజనులకు ప్రేమ వందనాలు. అలాగే చక్కగా తర్జుమా చేసి మనకు అర్థమయ్యే విధంగా మంచి సంభాషణతో మనకు అందించిన దేవుని దాసులు రూపసన్న గారికి కూడా ప్రేమ వందనాలు తెలియపరుస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. చిన్న మాట అందించబడిన సందేశం కొరకై మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా ప్రియ ప్రభువా, మీకు స్తోత్రములు. మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుతున్నట్లు భూలోకములో మీ చిత్తాన్ని నెరవేరుస్తున్నందుకై స్తోత్రములు. నెరవేర్చమని కూడా మిమ్మల్ని స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాం. మా ప్రియ ప్రభువా, మా కొరకై మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువును శరీరధారిగాను మనుష్య కుమారుడుగా దైవ కుమారుడుగా ఈ లోకానికి పంపగా క్రీస్తు యేసు ప్రభువారు మానవాళి రక్షణ కొరకై రక్షకుడిగా ఈ లోకములో ప్రత్యక్షమై 33.5 సంవత్సరం ఉండి నన్ను మమ్మల్ని క్రీస్తు యేసు ప్రభువు ద్వారా మమ్మల్ని ప్రేమించినారు. క్రీస్తు యేసు ప్రభువు ద్వారా మా యొక్క సమస్తమైన బలహీనతలు పాపములు క్షమించేసినారు, కొట్టివేసినారు. క్రీస్తు యేసు మరణము ద్వారా మాకు రక్షణ ఇవ్వడానికై మీ కృప చూపించినందుకై స్తోత్రములు. మీ పరలోకపు కృపను కుమ్మరించమని ఎవరైతే మా ప్రభు అనారోగ్యములో బలహీనతల్లో ఉన్నారు ఈ ఉదయకాలంలో వారిని ముట్టి తాకి స్వస్థపరచండి. ఎవరైతే మానసిక ఒత్తిడిలో ఉన్నారు మీ వాక్యము ద్వారా వారికి నెమ్మది దయచేయండి. ఎవరైతే మా ప్రభు ఆయా అవసరతలు కలిగి ఉన్నారో, శరీర అవసరతలు, ఆత్మీయమైన అవసరతలు, కుటుంబ అవసరతలు కలిగి ఉన్నారో వారి అవసరతలు క్రీస్తు ప్రభువులో మీరు తీర్చమని మనవి చేస్తున్నాం. ఎవరైతే ఎవరికి చెప్పుకోలేని వేదన బాధలో ఉన్నారు ఈ ఉదయకాలంలో వారిని మీరు ముట్టి తాకి పునరుత్థానుడైన క్రీస్తు ప్రభు యొక్క మహిమలో వారిని క్షేమము దయచేయమని మనవి చేస్తున్నాం. ఈ జూమ్ కాన్ఫరెన్స్ లో ఉన్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి సేవకుని, ప్రతి పెద్దలను, ప్రతి వారిని మీరు విశ్వాసులను మీరు దీవించి వారి కుటుంబాల్లో అవసరతలు తీర్చమని మనవి చేస్తున్నాం. మా ప్రభువా, మీ యొక్క పరలోకపు కృపను కుమ్మరించమని మనవి చేస్తున్నాం. ఆత్మదేవుడిగా మా హృదయాలను మీరు తాకుతున్నందుకై మా తల వంచి స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ దినము ఎంతమంది పుట్టిన దినాలు, వివాహ దినాలు, వారి శుభదినాలు, ఆదరణ దినాలు జరుపుకుంటున్నారు. అందులో మీరుండి మీరు మహిమ తెచ్చుకొని వారికి కావలసిన క్షేమము, నెమ్మది, నిరీక్షణ కావలసిన మీ కృప సమృద్ధిగా దయచేయండి. మరొక దినము మేము కలుసుకునే వరకు ఈ దినమంతా మమ్మల్ని మీ ఆత్మ చేత నింపి, మీ కృప చేత నింపి, మీ యొక్క కృపకు మమ్మల్ని అప్పగించుకుంటూ త్వరగా వస్తున్న యేసు క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున స్తోత్రము చేసి ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి. జూములో ఉన్నటువంటి వారు సావధానంగా విన్నందుకు. మరొకసారి చక్కటి పునరుత్థాన సందేశాన్ని అందించిన దేవుని దాసులకు, తర్జుమా చేసిన వారికి ప్రేమ వందనాలు హృదయపూర్వకంగా తెలియపరుస్తున్నాం.